Hi everyone, this is CA Manikumar Reddy Gurram Chartered Accountant. Welcome to our new video. వీడియోలో మనము బేసిక్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఎవరు పే చేయాలి, ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్, ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ అండ్ అబౌట్ ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్స్, మిస్కన్సెప్షన్స్ అబౌట్ ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్స్. సో ఫేక్ ట్యాక్స్ కన్సల్టెంట్స్, ఎక్సెస్ డిడక్షన్స్ క్లెయిమ్ చేయడం, ఎక్సెస్ రిఫండ్స్ క్లెయిమ్ చేయడం వల్ల రిస్క్స్ ఏముంటాయి అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్లీ వాట్ ఆర్ ట్యాక్సెస్ అండ్ వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఇన్ ఇండియా. సో ఇండియాలో మనకి 2 టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉంటాయి మేజర్గా, డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. సో డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి? డైరెక్ట్ ట్యాక్స్ అంటే ట్యాక్సెస్ విచ్ ఆర్ డైరెక్ట్లీ కలెక్టెడ్ బై ది గవర్నమెంట్ వైల్ వి ఎర్న్ ఇన్కమ్. సో అంటే మనం ఎప్పుడైతే ఇన్కమ్ ఎర్న్ చేస్తామో అప్పుడే గవర్నమెంట్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్సెస్ ఆర్ ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఎలా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాలరీడ్ ఎంప్లాయీ ఉన్నారు. సో అతను శాలరీ తీసుకునేటప్పుడు, ఎవరి మంత్ శాలరీ తీసుకునేటప్పుడే దాంట్లో TDS ట్యాక్స్ రిలేటెడ్ సోర్స్ కట్ చేసి గవర్నమెంట్ పే చేసి రిమైనింగ్ శాలరీ ఎంప్లాయర్ మనకి ఇస్తాడు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. ఏదైతే మన ఇన్కమ్ ట్యాక్స్ దీంట్లో ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తున్నామో దట్ ఈస్ పార్ట్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ అన్నమాట. సెకండ్ వచ్చేసి ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి? సో మనం ఎప్పుడైతే ఖర్చు చేస్తున్నామో, అమౌంట్ ఎక్స్పెండిచర్, ఎర్న్ చేసిన అమౌంట్ ఎక్స్పెండిచర్ చేస్తున్నామో అప్పుడు పే చేసే ట్యాక్స్ అనేది ఇండైరెక్ట్ ట్యాక్స్. ఫర్ ఎగ్జాంపుల్ GST, వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీ, ఇవన్నీ అనమాట. సో మనం రెగ్యులర్ పర్చేజ్ చేసే గూడ్స్ మీద GST పే చేస్తాము. మనకి మేజర్ గా గవర్నమెంట్ కు ఉన్న రెవెన్యూలో డైరెక్ట్ ట్యాక్స్ పోర్షన్ ఎంత, ఇండైరెక్ట్ ట్యాక్స్ పోర్షన్ ఎంత, అండ్ డైరెక్ట్ ట్యాక్స్ పోర్షన్ లో ఇండివిజువల్ ఇన్కమ్ ట్యాక్స్ కంట్రిబ్యూషన్ ఎంత అండ్ కార్పొరేట్ ట్యాక్స్ కంట్రిబ్యూషన్ ఎంత అనేది డిస్కస్ చేద్దాం. సో డైరెక్ట్ ట్యాక్స్ వచ్చే డైరెక్ట్ టోటల్ గవర్నమెంట్ కి వచ్చే రెవెన్యూలో మనకి డైరెక్ట్ ట్యాక్స్ పోర్షన్ వచ్చేసి 59.2%. దీస్ ఆర్ అప్రాక్సిమేట్ వాల్యూస్, నాట్ ఎగ్జాక్ట్ వాల్యూ. ఇండైరెక్ట్ ట్యాక్స్ పోర్షన్ వచ్చేసి 40.8%. డైరెక్ట్ ట్యాక్సెస్ లో మళ్ళీ ఇండివిజువల్స్ పే చేసే ట్యాక్స్ 30.5%. కార్పొరేట్స్ అంటే కంపెనీస్, లిమిటెడ్ కంపెనీస్, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్, LLPs పే చేసే ట్యాక్స్ వచ్చేసి 28.7%. సో మనం ఇన్కమ్ ట్యాక్స్ ఇస్ ఏ టైప్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ అనమాట. మన ఇన్కమ్ ట్యాక్స్ అనేది టైప్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్. ఇట్స్ పెయిడ్ బై ద ఇండివిజువల్స్ అండ్ ఎంటిటీస్ బేస్డ్ ఆన్ ది ఎర్నింగ్ ఆఫ్ ఇన్కమ్. సో సెకండ్ వచ్చేసి టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్. చాలా మంది ఏమనుకుంటారంటే, మేబీ సాలరీడ్ ఎంప్లాయీస్ కానీ, నార్మల్ పీపుల్ కానీ, శాలరీ ఒక్కటే ఇన్కమ్ అనుకుంటారు. శాలరీతో పాటు ఇంకా చాలా ఇన్కమ్స్ ఉంటాయి. యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ దేర్ ఆర్ 5 హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ అనమాట. ఫస్ట్ వచ్చేసి శాలరీ, హౌస్ ప్రాపర్టీ, క్యాపిటల్ గెయిన్స్, బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, అదర్ సోర్సెస్. సో శాలరీ అంటే రెగ్యులర్ మనం ఎన్ని చేసిన శాలరీ. హౌస్ ప్రాపర్టీ అంటే హౌస్ ప్రాపర్టీ రెంట్కి ఇచ్చినప్పుడు వచ్చే ఇన్కమ్ హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్. క్యాపిటల్ గెయిన్స్ అంటే అసెట్స్, ప్రాపర్టీస్ హెల్డ్ చేస్తాం కదా మనం, ల్యాండ్స్, షేర్స్, మ్యూచువల్ ఫండ్స్, అవి సేల్ చేసినప్పుడు వచ్చే గెయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి క్యాపిటల్ గెయిన్స్. ఆర్ లాసెస్ క్యాపిటల్ గెయిన్ లాస్, క్యాపిటల్ లాసెస్ క్యాపిటల్ గెయిన్స్ అంటాం. బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, బిజినెస్ చేసినప్పుడు వచ్చే గెయిన్ ఆర్ లాస్, బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ లాస్ ఆర్ గెయిన్. అదర్ సోర్సెస్ ఈ 1, 2, 3, 4 హెడ్ శాలరీ, హౌస్ ప్రాపర్టీ, క్యాపిటల్ గెయిన్స్, బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ కాకుండా వేరే ఏమైనా కూడా అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ కిందకి వస్తుంది. మనం ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు శాలరీ హెడ్ ఆఫ్ ఇన్కమ్, హౌస్ ప్రాపర్టీ హెడ్ ఆఫ్ ఇన్కమ్, క్యాపిటల్ గెయిన్స్ హెడ్ ఆఫ్ ఇన్కమ్, బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, అదర్ సోర్సెస్, ప్రతి హెడ్ లో ఇన్కమ్ అనేది ఫస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాము. క్యాలిక్యులేట్ చేశాక అన్నిటిని ఈ 5 హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ క్లబ్ చేస్తాం. మనం క్లబ్ చేశాక దీని మీద ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. వన్స్ ఇవి క్లబ్ చేశాక మనము HRA డిడక్షన్, హౌస్ ప్రాపర్టీ, హోమ్ లోన్ డిడక్షన్స్, మన ట్యూషన్ ఫీస్, LIC రిసిప్ట్స్ ఉంటాయి కదా ఎంప్లాయీస్ కానీ ఆర్ జనరల్ అందర్ పబ్లిక్, అవన్నీ ఈ 5 హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ క్లబ్ చేసిన గ్రాస్ ఇన్కమ్ లో నుంచి ఏదైతే ఎలిజిబుల్ డిడక్షన్స్ ఉంటాయో అవి లెస్ చేశాక వచ్చే నెట్ ఇన్కమ్ కి మనం ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. అండ్ ఈ డిడక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఎలిజిబుల్ డిడక్షన్స్, అది ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ లో మాత్రమే మనకి డిడక్షన్ వస్తుంది. న్యూ ట్యాక్స్ రిజిమ్ లో డిడక్షన్స్ అవ్వనమాట. సో ఇక్కడ మనం చూసినట్టయితే న్యూ ట్యాక్స్ రిజిమ్ కి ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ కి మేజర్ డిఫరెన్స్ ఎందుకు, అసలు న్యూ ట్యాక్స్ రిజిమ్ ఎందుకు తీసుకొచ్చారు? ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ చాలా ఇయర్స్ నుంచి ఉంది. అండ్ యాక్చువల్ ట్యాక్స్ రిజిమ్, న్యూ ట్యాక్స్ రిజిమ్ ఎందుకు తెచ్చారంటే, చాలా మంది డిడక్షన్స్ ఉన్నా లేకున్నా కూడా ఎక్సెస్ డిడక్షన్స్ క్లెయిమ్ చేయడం స్టార్ట్ చేశారు. సో దాని గురించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా న్యూ ట్యాక్స్ రిజిమ్ అనేది ఇంట్రడ్యూస్ చేసింది అనమాట. న్యూ ట్యాక్స్ రిజిమ్ లో మనకి ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ తో కంపేర్ చేస్తే ట్యాక్స్ రేట్స్ అయితే తక్కువ ఉంటాయి. 5%, 9%, 15%, 20%, 30%. ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ లో ఓన్లీ 3 టైప్స్ ఆఫ్ ట్యాక్స్ రేట్స్ ఉన్నాయి మనకి, 5%, 20%, 30%. మీరు న్యూ ట్యాక్స్ రిజిమ్ లో చూసినట్లయితే 30% స్లాబ్ రేట్ అబోవ్ 15 lakhs ఇన్కమ్ ఉంటే 30% స్లాబ్ అనేది అట్రాక్ట్ అవుతుంది. బట్ ఓల్డ్ ట్యాక్స్ లో చూసినట్టయితే మీరు 10 lakhs కి 30% స్లాబ్ అనేది అట్రాక్ట్ అవుతుంది అనమాట. సో 10 lakhs ఇన్కమ్ ఎన్ని చేస్తే 30% స్లాబ్ అనేది అట్రాక్ట్ అవుతుంది. న్యూ ట్యాక్స్ ఓల్డ్ ట్యాక్స్ మేజర్ డిఫరెన్స్ ఏముంటుందంటే,
మనకి హౌస్ లోన్ కానీ ఇంతకుముందు స్లైడ్ లో చూసినట్టు ఈ హౌస్ రెంటల్ ఇన్కమ్స్ హోమ్ లోన్ ఇంట్రెస్ట్ ఏటీసీ అనేది మనకు ఓన్లీ ఓల్డ్ ట్యాక్స్ రీజన్ లో ఎలిజిబుల్ అవుతుంది, న్యూ ట్యాక్స్ రీజన్ లో ఎలిజిబుల్ ఉండవు మనకి. సో ఆఫ్టర్ ట్యాక్స్ రేట్స్ అండ్ ట్యాక్స్ స్లాబ్స్ చూసింగ్ రైట్ ఐటీఆర్ ఫామ్ అనేది ఇంపార్టెంట్ మనం ఫైలింగ్ చేసేటప్పుడు. రాంగ్ ఐటీఆర్ ఫామ్ కనుక చూస్ చేసుకున్నట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ డిఫెక్టివ్ అవుతుంది. అండ్ డిఫెక్ట్ అయిన 15 days విత్ ఇన్ 15 days లోపు కనుక మనము కరెక్ట్ ఐటీఆర్ రిటర్న్ ఫైల్ చేయకుంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు ఇఫ్ వీ హ్యావ్ నాట్ ఫైల్ ద ఐటీఆర్ రిటర్న్ అట్ ఆల్ అనమాట. సో ఈ ఐటీఆర్ ఫార్మ్స్ అనేది ఇండివిజువల్ కి 4 types ఆఫ్ ఐటీఆర్ ఫార్మ్స్ అప్లికేబుల్ అవుతాయి. పర్టికులర్ పర్సన్ కి ఉన్న ఇన్కమ్స్ బట్టి మనం ఇంతకుముందు చెప్పాం కదా, శాలరీ ఇన్కమ్, హౌస్ ప్రాపర్టీ, క్యాపిటల్ గెయిన్స్, బిజినెస్ అండ్ అదర్ సోర్సెస్, ఏ పర్సన్ కి ఏ ఇన్కమ్ ఉంది అండ్ ఇన్కమ్ లెవెల్స్ గ్రేటర్ దాన్ 50 lakhs, దాన్ని బట్టి కూడా ఐటీఆర్ ఫార్మ్స్ అనేది డిటర్మైన్ అవుతాయి మనకి. సో ఐటీఆర్ 1 ఎవరు ఫైల్ చేయాలి? ఐటీఆర్ 1 ఎవరు ఫైల్ చేయాలంటే పర్సన్ హ్యావింగ్ ఇన్కమ్ లెస్ దాన్ 50 lakhs అండ్ శాలరీ, హౌస్ ప్రాపర్టీ, అదర్ సోర్సెస్. ఈ 3 కండిషన్ సాటిస్ఫై అయిన వాళ్ళు ఐటీఆర్ 1 ఫైల్ చేస్తారు. అండ్ ఐటీఆర్ 2 ఎవరు ఫైల్ చేస్తారు? పర్సన్ హ్యావింగ్ ఇన్కమ్ అబోవ్ 50 lakhs అండ్ క్యాపిటల్ గెయిన్స్ ఇన్కమ్ ఉండి, మోర్ దాన్ 1 హౌస్ ప్రాపర్టీ ఉండి, ఫారెన్ ఇన్కమ్ అండ్ ఫారెన్ అసెట్స్ ఉండి, క్రిప్టో ఇన్కమ్ రిపోర్టెడ్ as క్యాపిటల్ గెయిన్స్, హోల్డింగ్ డైరెక్టర్షిప్ ఇన్ ఏ కంపెనీ, హోల్డింగ్ అన్లిస్టెడ్ ఈక్విటీ షేర్స్. సో ఈ కేటగిరీలో వచ్చిన వాళ్ళంతా ఐటీఆర్ 2 ఫైల్ చేస్తారు. ఐటీఆర్ 3 ఎవరు ఫైల్ చేస్తారు? ఐటీఆర్ 3 మేజర్ గా బిజినెస్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఫైల్ చేస్తారు. ఐటీఆర్ 2 అండ్ ఐటీఆర్ 1 సాటిస్ఫై అయిన వాళ్ళు కాని వాళ్ళు అండ్ బిజినెస్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఐటీఆర్ 4 లో కూడా ఎలిజిబుల్ అవ్వని వాళ్ళు, బిజినెస్ ఇన్కమ్ ఉండి ఐటీఆర్ 4 లో కూడా ఎలిజిబుల్ అవ్వని వాళ్ళు ఐటీఆర్ 3 ఫైల్ చేస్తారు. కమింగ్ టు ఐటీఆర్ 4, ఇన్కమ్ బిలో 50 lakhs ఉండి ఐటీఆర్ 1 కి ఎలిజిబుల్ అయ్యి అలాంగ్ విత్ ఐటీఆర్ 1 ప్రెజెంట్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు, ప్రెజెంట్ ఇన్కమ్ 3 heads లో 3 sections లో ఉంటుంది. 44AD, 44ADA, 44AE. సో 44AD లో టర్న్ ఓవర్ కి 8% ఆర్ 6% మినిమం రిసిప్ట్ చూపించి ఫైల్ చేసుకోవచ్చు. 44AD లో ప్రొఫెషన్స్ వస్తారు. విచ్ టైప్ ఆఫ్ ప్రొఫెషన్స్? చార్టెడ్ అకౌంటెంట్స్, డాక్టర్స్ అండ్ అదర్ ఎలిజిబుల్ ప్రొఫెషన్స్ వస్తారు అన్నమాట. వాళ్ళకి ఇక్కడ బెనిఫిట్ ఏముంటుంది? మనం 44AD లో చూసుకున్నట్టయితే టోటల్ టర్న్ ఓవర్ లో 6% ఆర్ 8% చూపించి మనం ఇన్కమ్ చూపించి ఐటీఆర్ ఫైల్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో 44AD లో ఎలిజిబుల్ ప్రొఫెషనల్స్ టోటల్ గ్రాస్ రిసిప్ట్స్ అప్ టు 75 lakhs ఆర్ ఎలిజిబుల్ టు ఫైల్ షోయింగ్ దేర్ ఇన్కమ్ అప్ టు ఆర్ గ్రేటర్ దాన్ 50% ఆఫ్ టోటల్ గ్రాస్ రిసిప్ట్స్. సో మనం టైప్స్ ఆఫ్ ఇన్కమ్ గురించి, taxes, types of tax, direct tax, indirect tax and types of incomes, income tax ఎవరు ఫైల్ చేయాలి, ఎవరు పే చేయాలి, ఇన్కమ్ ట్యాక్స్ ఎవరు పే చేయాలి, ట్యాక్స్ స్లాబ్స్, రేట్స్, ఐటీఆర్ ఫార్మ్స్, ఇవి మనం క్లియర్ గా తెలుసుకున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్. సో చాలా మంది క్లయింట్స్ కి అండ్ న్యూగా ఐటీఆర్ ఫైల్ చేసే వాళ్ళకి ఉండే డౌట్స్ ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్. సో చాలా మంది ఏమనుకుంటారు, అనేది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్ వస్తుంది అనుకోండి. సో ఇట్ ఈస్ మిస్కన్సెప్షన్ అనమాట. సో ఇక్కడ మీకు అర్థం కావాల్సిన సినారియో ఏంటిదంటే రిఫండ్ అనేది అందరికీ రాదు. ఫస్ట్ థింగ్, రిఫండ్ ఎవరికి వస్తుంది? ఫస్ట్ కండిషన్ వాళ్ళకి ఆల్రెడీ ట్యాక్స్ డిడక్ట్ అయి ఉండాలి, ఆర్ అడ్వాన్స్ ట్యాక్స్ కానీ సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ కానీ పే చేసి ఉండాలి. అండ్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఆస్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ లా ఆస్ పర్ ఆల్ ఎలిజిబుల్ కండిషన్స్ మనం క్యాలిక్యులేట్ చేసిన ట్యాక్స్ అనేది ఆల్రెడీ డిడక్ట్ అయిన ట్యాక్స్ కంటే తక్కువ ఉన్నప్పుడు మనం ఏదైతే ఎక్సెస్ డిడక్ట్ అయిన TDS ఉందో అది రిఫండ్ వస్తుంది. సో ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నాము, ఇన్కమ్ ట్యాక్స్ లాస్ ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసాము, అన్ని ఆల్ ఇన్కమ్స్ యాడ్ చేసి శాలరీ, హౌస్ ప్రాపర్టీ, క్యాపిటల్ గెయిన్స్, బిజినెస్ ఇన్కమ్, అదర్ సోర్స్ యాడ్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసాం. ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీ ఎంత వచ్చింది? మనకు 1,20,000 వచ్చింది. అండ్ మనకు ఆల్రెడీ డేట్ అయిన TDS 1,50,000 ఉంది అనుకోండి, ఆ డిఫరెన్స్ 30,000 ఏదైతే ఎక్సెస్ TDS ఉందో అది మనకి రిఫండ్ వస్తుంది. ఇన్ కేసు మనం ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనకు ఆల్రెడీ డేట్ అయిన TDS 1,50,000 ఉంది, బట్ మనకి లయబిలిటీ 1,80,000 వచ్చింది అనుకోండి, ఆ రిమైనింగ్ 30,000 మనం ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. అంతే తప్ప మనకి ట్యాక్స్ డిడక్ట్ అయ్యి ఉన్నంత మాత్రాన ఎంప్లాయర్ డిడక్ట్ చేయడము, బ్యాంక్స్ లో డిడక్ట్ చేయడము, ఆర్ ఎనీ అదర్ కేసెస్ లో క్యాపిటల్ గెయిన్స్ ఉన్నప్పుడే వేరే వాళ్ళు డిడక్ట్ చేసినంత మాత్రాన మనకి రిఫండ్ రాదు. మనం ఇన్కమ్ ట్యాక్స్ లాస్ ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తాము. ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసిన లయబిలిటీ అనేది మనకి డిడక్ట్ అయిన ట్యాక్స్ కంటే తక్కువ ఉన్నప్పుడు రిఫండ్ వస్తుంది. మన లయబిలిటీ అనేది ఎక్కువ ఉంది అనుకోండి డిడక్ట్ అయిన ట్యాక్స్ కంటే, అప్పుడు మనం ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలి గవర్నమెంట్. దిస్ ఇస్ క్లియర్. ఐ థింక్ కామన్ scenarios where refunds are received. So these are just examples అన్నమాట. ఎక్సెస్ TDS డిడక్టెడ్ బై ఎంప్లాయర్. మీ ఎంప్లాయర్ గనక మీకు డిడక్ట్ అవ్వాల్సిన ట్యాక్స్ కంటే ఎక్కువ ట్యాక్స్ డిడక్ట్ చేసినప్పుడు రిఫండ్ వస్తుంది. ఎక్సెస్ TDS డిడక్టెడ్ బై బ్యాంక్ అండ్ అదర్స్. సో మనం బ్యాంక్ వాళ్ళు కానీ అదర్స్ ఎప్పుడు TDS డిడక్ట్ చేస్తారు? సో బ్యాంక్ లో మీకు ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నప్పుడు
ఇంట్రెస్ట్ వస్తుంది, దాని మీద టీడీఎస్ డిడక్ట్ అవుతుంది. మీరు బ్యాంకులో క్యాష్ డిపాజిట్స్ కానీ క్యాష్ విత్డ్రాల్స్ క్యాష్ డిపాజిట్ చేస్తారు, ఎక్సెస్ లిమిట్స్ కంటే ఎక్సెస్ విత్డ్రాల్స్ డిపాజిట్ చేసినప్పుడు టీసీఎస్ డిడక్ట్ అవుతుంది, టీడీఎస్ డిడక్ట్ అవుతుంది. అండ్ అదర్ కేసెస్ లో ఎక్కడ మీకు క్యాపిటల్ గెయిన్స్ ఉన్నప్పుడు ఆర్ మీరు ఏమైనా డివిడెండ్స్ ఉన్నప్పుడు మీ టోటల్ ఇన్కమ్ మీద క్యాలిక్యులేట్ చేసిన ట్యాక్స్ లయబిలిటీ అనేది టీడీఎస్ కంటే తక్కువ ఉన్నప్పుడు మీకు రిఫండ్ వస్తుంది. క్యాపిటల్ గెయిన్స్ మనం డిస్కస్ చేసాం. ట్యాక్స్ డిడక్ట్ అండ్ ఎగ్జామ్ట్ ఇన్కమ్. ట్యాక్స్ డిడక్ట్ అండ్ ఎగ్జామ్ట్ ఇన్కమ్ అంటే ఎగ్జాంపుల్స్ ఏముంటాయి, మీరు పిఎఫ్ విత్డ్రా చేశారు ఆర్ మీకు ఎల్ఐసి పాలసీ రిసిప్ట్స్ వచ్చాయి, దాని మీద టీడీఎస్ డిడక్ట్ అవుతుంది. సో ఆస్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఎలిజిబిలిటీస్ ప్రకారం మనం కండిషన్స్ అన్ని చూసుకున్నప్పుడు అది ఎగ్జామ్ట్ కిందకి వచ్చింది అనుకోండి, దాని మీద డిడక్ట్ అయిన టీడీఎస్ అనేది మీకు రీఫండ్ వస్తుంది. అడ్వాన్స్ ట్యాక్స్ సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ ఓవర్ పెయిడ్, అడ్వాన్స్ ట్యాక్స్ బిఫోర్ 31st March. ఈ ఇయర్ ఎంత ఇన్కమ్ ఉంటుంది అనేది ముందే ఎక్స్పెక్ట్ చేసి ఎస్టిమేట్ చేసి అడ్వాన్స్ ట్యాక్స్ పే చేస్తాం టు అవాయిడ్ ఇంట్రెస్ట్ అండ్ పెనాల్టీస్. సో అట్లా అడ్వాన్స్ ట్యాక్స్ పే చేసినప్పుడు మనం ఎక్సెస్ పే చేసి ఉండొచ్చు. మిత్స్ అబౌట్ ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్స్. సో అందరికి మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, ఎవరి వన్ ఇట్స్ రిఫండ్ అనేది ఒక మిత్ అనమాట, అందరికి రిఫండ్ రాదు. సో ఇంతకుముందు చెప్పిన కేసెస్ లో రిఫండ్ వస్తుంది. హైయర్ రిఫండ్ ఈక్వల్ టు బెటర్ ట్యాక్స్ ఫైల్. ఫేక్ ట్యాక్స్ కన్సల్టెంట్స్ రిఫండ్స్ బేసిస్ మీద కమిషన్ బేసిస్ మీద చాలా మంది ఈ మధ్య ఫైల్ చేయడం చాలా ఎక్కువైపోయింది. దానివల్ల నోటీసెస్ రావడము, టైం వేస్ట్ అవడం, మనీ వేస్ట్ అవడం, మన ఫ్యూచర్లో నోటీస్ అనేది 2-3 years తర్వాత వస్తాయి. దానివల్ల ఏమవుతుంది, మీకు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ చుట్టూ తిరగడం, మీకు ఒక రకమైన భయం క్రియేట్ అవడము. సో ఇవన్నీ కామన్ గా జరుగుతుంటాయి అనమాట. సో ఈ ఫేక్ ఇన్కమ్ ట్యాక్స్ కన్సల్టెంట్స్, మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఎవరి ద్వారా ఫైల్ చేస్తున్నారని మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇన్కమ్ ట్యాక్స్ ఫేక్ కన్సల్టెంట్స్ కమిషన్ బేసిస్ మీద ఛార్జ్ చేయడము ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో తెలుసు, ఆర్ మీకు రిఫండ్స్ అనేది మేము ఆల్రెడీ డాక్యుమెంట్స్ అన్ని ప్రిపేర్ చేసి సబ్మిట్ చేసాం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్. ఇవి ప్రిపేర్ చేయడానికి సబ్మిట్ చేయడానికి మాకు ఫీజెస్ అనేది ఎక్కువ అవుతుంటాయి. వాటి కోసం మిమ్మల్ని కమిషన్ బేస్డ్ 10% or 15% అడగడం, అలా అబద్ధాలు చెప్తారు అంటే ఫేక్ గా రిటర్న్స్ ఫైల్ చేయడం. సో మిమ్మల్ని మోసం చేస్తారు. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు మనం ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయము ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైలింగ్ అనేది వాలంటరీ అనమాట. జస్ట్ ఈ ఇయర్ 24-25 ఫైలింగ్ ఇయర్ కి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఆస్కింగ్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ డాక్యుమెంట్స్, ఎల్ఐసి పాలసీస్ కానీ హోమ్ లోన్స్ కానీ ఉంటే వాటి అకౌంట్ నెంబర్స్ ఏ బ్యాంక్ దగ్గర పే చేశారు, ఏ కంపెనీ దగ్గర, ఏ ఎల్ఐసి దగ్గర పే చేశారు అనేది అకౌంట్ నెంబర్స్ అండ్ రిసిప్ట్ నెంబర్స్ అడుగుతున్నారు. అంతే తప్ప డాక్యుమెంట్స్ ఏవి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అడగదు. మనం ఫైల్ చేసిన డిక్లరేషన్స్ డిడక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి వాలంటరీగా సబ్మిట్ చేస్తాము. అండ్ మనం చేసినవి ట్రూ అండ్ ఫెయిర్ అనుకుని ప్రాసెస్ చేస్తుంది. మనకి నోటీస్ ఎప్పుడు వస్తాయి, ఆఫ్టర్ 2-3 years, 4 years వరకు టైం లిమిట్ ఉంటుంది నోటీస్ రావడానికి. ఆఫ్టర్ 2-3 years ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రిటర్న్స్ స్క్రూటినీ బేసిస్ లో కానీ ఆర్ రిస్క్ బేసిస్ లో కానీ ప్రాసెస్ చేసినప్పుడు మనం కనుక ఎక్కువ రిఫండ్స్ క్లెయిమ్ చేసి ఉండి ఆర్ ఈ పొలిటికల్ రిఫండ్స్ డొనేషన్స్ టైప్ లో క్లెయిమ్ చేసి ఉన్నట్లయితే అప్పుడు మన రిటర్న్ రిస్క్ కేటగిరీలో సెలెక్ట్ అయ్యి ర్యాండమ్ గా ఆర్ అదర్వైజ్ ర్యాండమ్ గా కానీ నోటీసెస్ సెండ్ చేస్తారు. అలా నోటీస్ సెండ్ చేసినప్పుడు మనం ఏదైతే క్లెయిమ్ చేసామో డిడక్షన్స్ ఎగ్జామ్షన్స్ వాటికి ప్రూఫ్స్ అడుగుతారు. అలా సబ్మిట్ చేయలేని పక్షంలో మనము రిఫండ్ క్లెయిమ్ చేసిన అమౌంట్ కి 100 to 200% రిస్క్ ఆఫ్ క్లెయిమ్ ఫేక్ డిడక్షన్స్. సో మిస్ రిపోర్టింగ్ అవుతుంది. అండర్ సెక్షన్ 271(1) కింద 100 to 300% పెనాల్టీ పే చేయాల్సి వస్తుంది. స్క్రూటినీ నోటీస్ వస్తాయి, ప్రాసిక్యూషన్ కూడా ఉంటుంది. అమౌంట్ ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యింది, ఫేక్ డిడక్షన్స్ ఎక్కువ రిఫండ్స్ క్లెయిమ్ చేయడం అనేది క్రిమినల్ ప్రాసిక్యూషన్ కి ఎలిజిబుల్ అవుతుంది. అండ్ అప్ టు 7 years వరకు ఇంప్రిజన్మెంట్ ఉంది. అండ్ మనం వచ్చిన నోటీస్ కి రెస్పాండ్ అవ్వకుండా ఉండి రిప్లేస్ ఇవ్వకుండా ఉంటే ఓవర్ ద ఇయర్స్ 3-4 years లో ఆ డిమాండ్ అనేది ఫైనలైజ్ అవుతుంది. అండ్ 1 lakh డిమాండ్ కి మనం రెస్పాండ్ అవ్వకుండా ఉండి డిపార్ట్మెంట్ కి సహకరించకపోతే ఆ 1 lakh కి మనం 4 to 5 lakhs వరకు ఫైనల్ డిమాండ్ వస్తుంది. అండ్ రెవెన్యూ అథారిటీస్ మన పర్సనల్ అసెట్స్ కూడా సీజ్ చేస్తారు. ఫ్యూచర్ రిటర్న్స్, ఇంపాక్ట్ అండ్ ఫ్యూచర్ రిటర్న్స్, మనం ఈ ఇయర్ నోటీస్ వచ్చిందంటే లాస్ట్ ఇయర్స్ స్క్రూటినీ చేస్తారు, లాస్ట్ 2 to 3 years. అండ్ ఫ్యూచర్ లో ఫైల్ చేసే రిటర్న్స్ మీద కూడా ఇన్కమ్ ట్యాక్స్ అవాయిడ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్. ఇట్స్ బెటర్ టు ఫైల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫెయిర్లీ అండ్ క్లెయిమ్ ఎలిజిబుల్ డిడక్షన్స్ ఓన్లీ. అండ్ ఎవరితోనైతే మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తున్నారో వాళ్ళ క్రెడెన్షియల్స్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. వెదర్ హీఈస్ యాక్చువల్లీ చార్టెడ్ అకౌంటెంట్ ఆర్ వెదర్ హీఈస్ ఏ రికగ్నైజ్డ్ ట్యాక్స్ రిటర్న్ ప్రిపేరర్ అండర్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అనేది కంపల్సరీ మనం వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వెబ్సైట్కి వెళ్ళి ఇన్కమ్ సిఏ చార్టెడ్ అకౌంటెంట్ యొక్క మెంబర్షిప్ అడిగి అక్కడ వెరిఫై చేసుకోవచ్చు. ఆర్ ట్యాక్స్ రిటర్న్ ప్రిపేరర్ అయితే అతని మెంబర్షిప్ నెంబర్ అడిగి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పోర్టల్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు వెదర్ దే ఆర్ ఎలిజిబుల్ పర్సన్స్ టు ఫైల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఆర్ టు గైడ్ యూ అండర్ ఇన్కమ్ ట్యాక్స్ లా అనేది.
థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వ్యూయింగ్ ద వీడియో. ఏ విధంగా అయినా యూస్ఫుల్గా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.